R15 మీద ఎవరైతే రావాలనుకుంటారో ఇక్కడ లద్దాఖ్కి ఈజీగా వచ్చేయచ్చు. ఇక్కడైతే మనం ఎక్కువసేపు నిలబడద్దు, ఎందుకంటే ఆ కొండలు ఉన్నాయి కదా, సగం రోడ్ పైకే ఉన్నాయి. ఈ కార్నర్ ఇరిగిపోయి ఇక్కడ కింద పడ్డది అనుకోండి, మన నెత్తి మీదే పడుతుంది. అరే మన పేరు, మొబైల్ నంబరు, బైక్ నంబరు చెప్పేసి బాయ్. మనది మళ్ళీ స్టార్ట్ అయింది బుర్బుర్ అనడు. ఆ ఇంజిన్లో నుంచి బ్లాక్ కలర్ పొగ వస్తుంది. నా అడ్వెంచరస్ పార్క్ అంట ఇది. పార్క్ ఉన్నాం ఇక్కడ. ఒక్కరికి వచ్చేసి 530 రూపీస్ ఓన్లీ. మన బండి పని అయితే అయిపోయింది. దాని క్లచ్ ప్లేట్లు పోయినాయి, ఎయిర్ ఫిల్టర్ ఖరాబ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లమయూరు. మనం ఇప్పుడు వచ్చేసి లమయూరు అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. నైట్ మనం బైక్ అయితే స్ట్రబుల్ ఇచ్చింది కదా, అందుకనే ఈ రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ వచ్చేసి మనకి 600 అయితే పడింది. ఇక్కడ ఎంత చదివిందంటే నైట్ ఒకసారి చూడండి, బ్లాంకెట్ అయితే పిల్లో ఒక సైజులో బ్లాంకెట్ ఇచ్చిండు. ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే మంచిగా ఆ కిటికీ నుంచి మన బైక్ ఇక్కడే కనబడుతూ ఉంటుంది. వెనకాల అయితే మంచి కొండలు ఉన్నాయి. ఒకసారి ఆ వ్యూ చూడండి. ఒక్కడ వెనుక కొండ మీద మంచు కూడా ఉంది. ఫుల్ చలి. ఇంత సైజులో బ్లాంకెట్ ఇచ్చింది కాబట్టి మనకు సెట్ అయింది. ఇది చూడండి, చాలా దొడ్డుగా ఉంది, ఒక పిల్లో సైజులో ఉంది. ఇప్పుడైతే టైం వచ్చేసి 12 అవుతుంది. ఇక్కడ నుంచి మనం లేక్ అయితే బయలుదేరుతున్నాం. లే వచ్చేసి ఇక్కడ నుంచి 111 కిలోమీటర్స్ అయితే ఉంది. అరౌండ్ 3.5 hours అయితే పడుతుంది అంట. అక్కడ నుంచి చూద్దాం. మీరు ఒకవేళ లే కన్నా ముందు పాసిబుల్ అయితే వెళ్తాము. ఒకవేళ మనం బైక్ సపోర్ట్ చేస్తలేదు కాబట్టి ఎక్కడికి వీలైతే అక్కడ దాకా వెళ్తాము. లేట్ అనుకుంటున్నాం. లే 100 కిలోమీటర్ ఉంది కాబట్టి ఈజీగా అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. రూమ్ దగ్గర నుంచి అయితే బయలుదేరినాము. ఆ రూమ్లో అయితే హాట్ వాటర్ లేదు, వైఫై లేదు. 600 రూపీస్లో అయితే వచ్చింది. ఓకే, బెటరే. లమయూరు ఉంది ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్. చూద్దాం ఒకసారి. మనకైతే నైట్ జ్వరం వచ్చిందంట, ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాడు. ఎందుకంటే ట్యాబ్లెట్స్ కూడా క్యారీ చేస్తున్నాం మేము. ఇప్పుడైతే ఓకే ఉంది మనకి. నాకైతే అంతగా ఏమి అనిపించలేదు. ఈ ఊరు పేరే లమయూరు. ఈ ఊరికి మనం 3 కిలోమీటర్స్ బ్యాక్లో అయితే హోటల్లో ఉంటుంది. ఇక్కడైతే చాలా కాస్ట్ అంట హోటల్స్. ఇక్కడ వచ్చేసి పర్ డే 4000 వరకు అయితే ఉంటాయంట ఈ లమయూరులో. మనకు అక్కడ వచ్చేసి 6,000 అంటున్నాను, 600 రూపీస్లోనే హోటల్ అయితే దొరికింది. అది ఇంకా హోటల్, మేము ఉన్న హోటల్ ఏంటంటే ఇంకా ఇప్పుడు కడుతున్నారు అనమాట. అందులో ఒకే ఒక్క రూమ్ ఉంది. ఆ రూమ్ మేము తీసుకున్నదే. అది 3 బెడ్స్ ఉన్నాయి దాంట్లో, ముగ్గురు కోసం. అది ఇదిగోండి, ఇక్కడ ఇది కూడా హోటలే. ఇక్కడ ఏంటంటే మొత్తము నేపాలీస్లో ఎట్లా ఉంటారో మనుషులు, నేపాలీస్ లాగానే ఉన్నారు. ఇక్కడ ఉండేటి కూడా బుద్ధిజం ఎక్కువ ఫాలో అవుతున్నారు అనమాట వీళ్ళు. ఇక్కడ ఉండే స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అదే ఉంటుంది. మనకు రైట్ సైడ్లో చూడండి, ఆ గుడిని చూడండి. అది ఇంకా నార్మల్, అది కమాన్ లాగానే ఉంది. అట్లాంటివి చాలా గుడిలు ఉన్నాయి. R15 మీద ఎవరైతే రావాలనుకుంటారో ఇక్కడ లద్దాఖ్కి ఈజీగా వచ్చేయచ్చు. ఎందుకంటే బండి పవర్ డ్రాప్, లైట్గా పవర్ డ్రాప్ ఉంటుంది కానీ మరీ అంతగా అయితే ఉండదు. మన ఎట్లా అంటే ఆల్మోస్ట్ బుల్లెట్తో సమానంగా వెళ్తుంది R15. మన పక్కనైతే వాటర్ ఉన్నాయి, చూసినరా? ఆ వాటర్లో సగం ఐస్ అయిపోయింది. ఇక్కడెక్కడ బురద ఉంది, అక్కడ వాటర్ ఉన్నాయి, అటు సైడ్ ఐస్ అయిపోయింది వాటర్ అంతా. బాగా చల్లగా వస్తుంది. గ్లౌజెస్ అయితే వేసుకోలేదు, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత వేసుకోవాలి. రోడ్ మాత్రం సూపర్ ఉంది. ఇది నేషనల్ హైవే నంబర్ 1 ఇది. ఎక్కడి నుంచి అంటే మనకు కార్గిల్ నుంచి లే వరకు అయితే మంచిగా ఉంటుంది. కార్గిల్ దాకా అంతంతనే ఉంటుంది మళ్ళీ రోడ్. BRO, బార్డర్ రోడ్ కన్స్ట్రక్షన్ అంట. వాళ్ళు కొటేషన్స్ రాశారు దానిపైన.
చదవడానికి మాత్రం సూపర్ ఉన్నాయి. ఆపే చదువుతున్నాయి, చదివేలోపు వెళ్ళిపోతున్నాం మనం. ఆపే మంచిగా కొడుతుంది. ఇట్లాంటి ప్లేస్లో కొంచెం చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే ముందు నుంచి సడన్గా ఎవరైనా వచ్చారు అనుకో ప్రాబ్లం అవుతుంది. నిన్న మనకి అయింది కదా. స్ట్రేట్ అంట. ఇంతకుముందు చెప్పినా అట్లాంటి కట్టడాలు ఎక్కువ ఉన్నాయని. ఆ రైట్ సైడ్లో ఇంకోటి ఇక్కడ ఏదో కట్టారు చూడండి. ఆపుతున్నారులే. ఇక్కడైతే మనం ఎక్కువసేపు నిలబడద్దు, ఎందుకంటే ఆ కొండలు ఉన్నాయి కదా, సగం రోడ్ పైకే ఉన్నాయి. ఈ కార్నర్ ఇరిగిపోయి ఇక్కడ కింద పడ్డది అనుకోండి, మన నెత్తి మీదే పడుతుంది. ఇగోండి, ఇది కూడా ఎంత డేంజర్గా ఉంది పైన. కొండల మధ్యలో ఎక్కడికి వెళ్తున్నాం కూడా అర్థం కాకుండా ఉన్నది ఈ రోడ్లు. ఇదిగండి, మొత్తం కొండలే ఉన్నాయి. అందులో నుంచి పక్క పక్కన సందుల నుంచి రోడ్డు కోసం బాగా కొండలు విడివిడిగా అయినట్టు బాగున్నది. అమ్మో, పైంది సగం బలిగిపోయింది, అది పడిపోతుంది నాకు తెలిసి. ఇలాగుంది, ఆ మధ్యలో మాత్రమే చెట్లు ఉన్నాయి, పచ్చగా ఉంది అక్కడ. బాగా లోతుగా ఉంది. పక్కన మనకు రైట్ సైడ్లో వాటర్ వెళ్తున్నాయి కదా దాంట్లో. ఇంతకుముందు ఏమన్నా పక్క పక్కకే ఉంటుండే, ఇది బాగా డౌన్కి అయింది అది ఇప్పుడు. లే వచ్చేసి 106, లే ఎయిర్పోర్ట్ 104, సాస్పోల్ అంట 44. ఇక్కడ రోడ్ వేస్తున్నారు ఇంకా. ఓల్డ్ అరే సౌండ్ బాగా వస్తుంది, దన్న దన్న. లెఫ్ట్ సైడ్లో కూరగాయలు పండిస్తున్నారు ఇక్కడ, అదిగోండి ఆ లెఫ్ట్ సైడ్లో అదంతా. వాళ్ళ పక్క నుంచే రివర్ వెళ్తుంది, ఆ వాటర్ యూజ్ చేసుకొని పండిస్తున్నారు అనుకుంటా. ఎంత స్పీడ్గా వస్తున్నాయి వాటర్ దాంట్లో అయితే. వీళ్ళకి మోటార్ అట్లాంటిది ఏం అవసరం లేదు, జస్ట్ పైప్ దాంట్లో పెట్టిరు అనుకోండి, అదే పై దాకా ఎక్కుతుంది వాటర్. పోస్ట్ ఉంది ఇటా, ఓకే లెఫ్ట్ అంట ఎంట్రీ. ఓకే, అక్కడెక్కడ ఎంట్రీ చేసుకుని రావాలంట. एंट्री किधर करना ना? इधर जाने के लिए एंट्री करना कहते हैं ना, इधर. ఓకే ఓకే, ये చూపిస్తే మన ఇద్దరికి పంపిస్తారంట కదా. लेके आओ भैया, सर्टिफिकेट लेके आओ, अपना अपना मोबाइल लेके आओ, जिसमें जो है మనోనికైతే ఏం అడగలేరు. నా ఒక్కొంది చూడంగానే 2 బైక్స్ కోసం అని ఇచ్చేసిండు. అక్కడికి వెళ్ళి చూపిస్తే మీ 2 బైక్స్కి అయితే లోపలికి అలౌ చేస్తారని చెప్పిండు. మరి చూడాలి. మన పేరు, మొబైల్ నంబరు, బైక్ నంబరు చెప్పేసి వచ్చినాము. నేనైతే లోపల రికార్డ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ ఏమైనా ఉంటాయేమని. వాళ్ళు ఏమో అబ్జెక్షన్ చేయలేక నేనే చేయలే. ఉంచుకో ఆ స్లిప్ ఇక్కడ లే. ఇంకా 97 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి. మనకు 2 అవర్స్లో వెళ్ళిపోతాం అనుకుంటున్నా. బెటర్ అట్లా అది. ఇప్పుడే ఇక్కడ వైష్ణవ్ పంజాబీ ధాబాలో తిన్నాము.
మొత్తం బిల్ వచ్చేసి 360 రూపీస్ అయ్యింది. 2 థాలీలు తీసుకున్నాము, ఒక్కోటి 150 రూపీస్ అంట. దానికి 300 అయింది. ప్లస్ 2 చాయ్లు తాగినాము, ఒక్కో చాయ్ 20 రూపీస్ అంట. 40 రూపీస్ ప్లస్ ఒక వాటర్ బాటిల్ కెన్లీ. ఇట్లాంటి వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడికి. ఇది ప్రతిదానికి వెనకాల కట్టుకొని గుంజుకుపోతారు దానికి. ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా ఆర్మీ వాళ్ళవి, వాటికి టైర్స్ ఇట్లా స్ట్రేట్ కాకుండా ఇట్లా ఉన్నాయన్నమాట క్రాస్లో ఇట్లా. ప్లస్ ఇక్కడ ఆటోలకు ఉంటాయి వెనకాల టైర్లు కొంచెం క్రాస్గా, ఇక్కడనేమో పెద్ద వెహికల్స్ అన్నిటికీ అట్లనే ఉన్నాయి. అట్లా ఉంటే ఈజీగా ఎక్కుతుంది అనుకుంటా, కొండలో పడకుండా. మొత్తం కంచేసారు కదా, అది మొత్తం లోపల ఆర్మీ ఆఫీసర్స్ది క్యాంపు అలాగా ఉందన్నమాట. ఇక్కడైతే డ్రోన్స్ అయితే ఎగిరేయొద్దంట, బోట్స్ అయితే పెట్టారు అక్కడక్కడ. మన దగ్గర డ్రోన్ కూడా లేదు. మనాలి వచ్చేసి 550 కిలోమీటర్స్ ఉందంట ఇక్కడ నుంచి. ఈ ఊరి పేరు వచ్చేసి నూర్లా అంట, నూర్లా విలేజ్. మనకైతే ఇక్కడ ప్రతి ఊర్లో ఉండడానికైతే రూమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఈ నూర్లాలో కూడా ఉన్నాయి. మనం నిన్న కొట్టించిన పెట్రోల్ కదా, ఇంకా ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు. ఇక్కడ ఏ ఏరియా ఎక్కువ అంట, ఇది ఎక్కువ అందుకనే కేర్ఫుల్గా డ్రైవ్ చేయమని చాలా బోర్డులు అవుతున్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇట్లాంటి కొండల పైన. ఈ కొండ ఎట్లా చేసారు అండి పైది మొత్తం. కానీ వాళ్ళందరి దగ్గర ఇండియా ఫ్లాగ్స్ ఉన్నాయి. అక్కడ రైట్ సైడ్ ఇంకా చాలా మంది ఉన్నారు, చూద్దాం. అక్కడ ఉన్నారు కదా అందరు, బాయ్ టాటా చేస్తారు అందరు. ఇగో మొత్తం ఏదో ర్యాలీ తీస్తారు అనుకుంటా. ఆ పాటలు కూడా వెరైటీగా ఉన్నాయి, నేపాలీస్ భాషనే అనుకుంటా నాకు తెలిసి. ఈ ఊరి పేరు వచ్చేసి సాస్పోల్ అంట. పాపం ఇక్కడ దగ్గర దగ్గర ఊర్లు ఉన్నాయి కదా, ఈ ఊరు వాళ్ళైతే ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళకి ఏం లేదన్నమాట. ఉంటే సొంత వెహికల్ ఉండాలి, లేకపోతే ఇట్లా ఎవరైనా ట్రిప్కి అక్కడ నుంచి ఇక్కడ వస్తారు కదా, వాళ్ళు లిఫ్ట్ ఇస్తారేమో అనేది చూస్తున్నారు. సొంత వెహికల్ ఉన్న వాళ్ళు సొంత వెహికల్ వెళ్ళిపోతారు. ఇక్కడ ఇక్కడ బుద్ధుంది ఉంది. రైట్ తీసుకుంటే నెమ్ము విలేజ్ అంట. ఇక్కడ ఇట్లా వెరైటీ కట్టిరు గుడి. మనది మళ్ళీ స్టార్ట్ అయింది బుర్బురానుడు. ముందు మన ఎన్ఎస్కి అయితే చాలా కష్టం అవుతుంది ఈ గుట్టల మీద, ఎందుకంటే ఆ ఇంజన్లో నుంచి బ్లాక్ కలర్ పొగ వస్తుంది, నార్మల్గా అయితే రాకుండే. మనమైతే ఇప్పుడు చాలా పైకి అయితే వచ్చేసినాము, ఇంకా పైకి ఎక్కుతూనే ఉన్నాం. మన బైక్ మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చేసింది. అదిగండి సౌండే వెరైటీగా వస్తుంది దాంట్లో నుంచి. ఈ రోడ్ ఎట్లా చూడండి, స్ట్రేట్గా మొత్తం స్ట్రేట్గా ఉంది అక్కడ లాస్ట్ కార్నర్ దాకా. ఇక్కడ ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయంటే ఇవ్వండి, ఇట్లాంటి టర్నింగ్స్ అయితే పై నుంచి కింద వరకు ఇవే ఉన్నాయి. ఇంతకుముందు స్ట్రేట్ రోడ్ ఉండే కదా, ఆ తర్వాత కింద అయితే ఏదో ఊరుంది.
లే 37. ఇక్కడ మొత్తము నేపాలీ కల్చరే ఉంది. ఇక్కడ టిబెట్ కల్చర్ అంటారు దానికి. హెవీ వెహికల్స్ అయితే 30 km/h వెళ్ళాలంట, లైట్ వెహికల్స్ అయితే 40 అంట ఈ రోడ్లో. మనం 34 వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే. మొత్తం రెంటల్ బైక్స్ ఉన్నాయి ఇక్కడైతే లదాఖ్లో. రాయల్ ఎన్ఫీల్డ్, హిమాలయన్స్ ఉన్నాయి. ఒక్కసారి నేను అది ఎంక్వైరీ చేసి నెక్స్ట్ వీడియోలో దాని అప్డేట్ ఏందో చెప్తాను మీకు. రెంటల్ బైక్స్ది ఎవరైనా సరే రెంట్ కావాలి, రెంట్ తీసుకుని రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ లదాఖ్ వచ్చేసి అక్కడ నుంచి రెంట్ తీసుకోవచ్చు. ఇదే పగలగొట్టింది. ఆఫ్టర్ విస్కీ డ్రైవింగ్ రిస్కీ అంట. చాలా కొటేషన్స్ పెట్టారు ఇట్లాంటి ఇక్కడ. నేనైతే గడ్డ ఎక్కేసిన మనోడు ఆడున్నాడు వెనకాల. 1/2 కిలోమీటర్ అనుకున్నాడు. అబ్బా ఆగాలి. ఏమదంట సర్వీస్ అయితే తీసుకున్నారు పర్ బైక్కి ఈ లే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. లేలోకి ఎంట్రీ అవ్వాలంటే టోల్ లాగా అన్నమాట అది. మన బైక్లో అయితే ఇప్పుడే 1 పాయింట్ పెట్రోల్ కూడా అయిపోయింది. మన దాంట్లో అయితే మొత్తమే అయిపోయిందంట. లే వచ్చేసి ఇంకా 9 కిలోమీటర్స్ అంట. కారు 46, కార్దుంగ్లా 51. ఇక్కడ ఎంతమంది ఆగారు చూడ్డానికి. ఇక్కడ అన్నీ ఆర్మీ అడ్వెంచరస్ పార్క్ అంట. ఇది పార్కింగ్. ఇది కొన్ని ఫోటోలు తీసుకున్నాము. ఈ అడ్వెంచరస్ పార్క్ అంట. కాకపోతే లోపలికి వెళ్ళాలంటే కెమెరాకు 100 రూపాయలు, మొబైల్ తీసుకుపోతే మొబైల్కి కూడా 100 రూపాయలు అంట. ఇప్పుడు ఒకవేళ మేము వెళ్ళాలంటే మా హెల్మెట్స్ అన్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి 2 ఫోన్లకి 200 ప్లస్ DSLR కెమెరా ఉంది కాబట్టి దానికి 100, 300 కట్టి వెళ్ళాలన్నమాట లోపలికి. లోపలికి అయితే పోలేదు, బయట నుంచే ఫోటోలు తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది మనకు లే. వెల్కమ్స్ యూ అంట లే డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలంటే పర్మిషన్స్ అయితే తీసుకోవాలంట. అందుకనే వెళ్తున్నాము. DC అండ్ SDM ఆఫీస్ అని ఉంది ఇక్కడ. అక్కడికి వెళ్తున్నాం ప్రస్తుతానికి. అది ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంది. 7 minutes పడుతుందంట మనకి. అక్కడికి వెళ్ళి అసలు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏం కావాలని అవన్నీ వెరిఫై చేపిద్దాం. దిగండి కమాన్. బంద్ అయిందంట. ఇదేదో షాప్లో తీసుకోవాలి ఆన్లైన్లో అంటున్నాడు. परमिट 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 हो ना परमिट परमिट किधर रखना गाड़ी మీడ ఒక్కరికి వచ్చేసి 530 రూపీస్ ఓన్లీ క్యాష్. అంటే మళ్ళీ లోపల ATM అంటే పోయి తీసుకొచ్చిన. ఇది మనకు 3rd నుంచి 5th వరకే పనిచేస్తుందంట. సాఫ్ట్ కాపీ కూడా వేసేయండి వాట్సాప్లో, అప్పటిదాకా లోపల పెట్టుకుందాం. అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి వెళ్ళి రూమ్ అయితే నెంకాలి. ఇక్కడ ఈయనకు అడిగితేనేమో 800 రూపీస్ ఉంటుంది ఇద్దరు కలిసి నార్మల్ రూమ్ అన్నాడు. బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఇంక్లూడ్ అయ్యి కావాలనుకుంటే 1200 రూపీస్ ఉంటుందని చెప్పిండు. మేము రేపు పొద్దున్న 6 o'clock ఇక్కడికి బయలుదేరాలంట. ఓన్లీ 5 ఎంత 3, 4, 5 అంటే ఓన్లీ 2 days మాత్రమే పర్మిషన్ ఉంది మనకు పైకి వెళ్ళడానికి. ఈ 2 daysలో పైకి వెళ్ళేసి అక్కడ నుంచి మనాలి రోడ్కి వెళ్ళిపోవాలన్నమాట. డాక్యుమెంట్స్ అయితే ఏం అవసరం లేదు, మనకి ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే చాలు. ఓన్లీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి. చిన్న రోడ్లోనే కిందకి వెళ్తున్నాము. మాకు రూమ్ అయితే కావాలి. 6 అవుతుంది టైము. రేపటి 6 అంటే 12 hours.
ఇగో వీళ్ళు రెంట్ తీసుకున్నారు ఈ బండి లే 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 లదాఖ్ బండి. మన బండి పని అయితే అయిపోయింది. దాని క్లచ్ ప్లేట్లు పోయినాయి, ఎయిర్ ఫిల్టర్ ఖరాబ్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త క్లచ్ ప్లేట్లు వేయించి ఎయిర్ ఫిల్టర్ చేయించి ఆయిల్ చేంజ్ అయితే చేయించినాము. ప్లస్ పెట్రోల్ అయితే తీసుకురమ్మన్నాడు. నేను పెట్రోల్ తీసుకురానికి వెళ్తున్నా క్యాన్ తీసుకొని. ఇక్కడైతే పెట్రోల్ బంక్ దగ్గరలోనే ఉంది. చూద్దాం వీళ్ళు డబ్బాలో పోస్తారా లేదా. 220 రూపీస్ అయ్యింది. చూద్దాం మనం ఏమవుతుందో పని. వాళ్ళు టెస్ట్ చేస్తారంట. ₹220 ఫర్ 2 లీటర్ అంటే 110 రూపీస్ లీటర్. ఇక్కడ ఇదే రిపేరింగ్ చేయించిన ప్లేస్. ఇదే రైడ్ విత్ విజయ్ కూడా ఇక్కడ చేయించిన అంట. రైట్ భయ్యా జారో. ఇక్కడ ఒక హాస్టల్ అయితే అడిగినాము, 400 ఉంటుందంట. వెళ్ళి చూడాలి. బైక్లు అయితే పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూసుకున్నాము. ఈ హాస్టల్ వచ్చేసి మనకు 350 రూపీస్ పర్ పర్సన్ అయింది 1 నైట్కి. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. రేపటి వీడియోలో కలుద్దాం.